guys, welcome to my channel She Will and I am Namratha. So ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీతో నా బర్త్డేకి బ్యాక్ సైడ్ అంతా డెకరేషన్ చేశాను కదా. అసలు ఆ డెకరేషన్ ఎలా చేయాలి, అవన్నీ నేను ఎక్కడ తీసుకున్నా, వాటి డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో దీని గురించి వచ్చేసరికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుందండి. లైక్ మనకి ఒక్కొక్కసారి ఫాస్టర్ డెలివరీస్ ఉంటాయి 2 days or 3 daysలో కూడా. లేదు అంటే మనం కొంచెం ముందు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని అయితే మా మదర్ ఒక 2 days or 3 days ముందు ఆర్డర్ చేశారంట. అండ్ నాకు 14th అంటే సండే కల్లా వచ్చేసింది. 14th మార్నింగ్కి డెలివరీ వచ్చింది. అండ్ దాని కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్. 500 రూపీస్లో అయితే చాలా బాగా వచ్చిందండి. లైక్ బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చినాయి, బెలూన్స్ వచ్చినాయి, ఈవెన్ హ్యాపీ బర్త్డే అన్న ట్యాగ్స్ వచ్చినాయి, మనం ఫొటోస్ దిగడానికి అవైలబుల్ అవన్నీ కూడా వచ్చినాయి అనమాట. సో వాటిని తెచ్చాం బాగానే ఉంది. బట్ ఏంటి అంటే సెట్ చేయడం ఎలా అన్నది చాలా టైం పట్టింది. అంటే ఫస్ట్ టైం కదా, సో ఎలా సెట్ చేయాలి ఏంటి అన్నది అర్థం కాలేదు. బట్ దాని తర్వాత తెలిసింది అనమాట. సో అప్పుడు అనిపించింది ఓకే తెచ్చుకున్నా సరే చాలా మందికి నాలాగే అర్థం కాకుండా ఉంటుంది కదా, సో దీని మీద కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఇవాళైతే వీడియో షూట్ చేసిన. అండ్ ఇది వచ్చేసరికి సో ఫస్ట్ అయితే దీన్ని చిన్నగా ఫోల్డ్ చేసేసి మనకి ఇస్తారండి. లైక్ ఇలా 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 చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మనకి పిన్ కొట్టేసి ఇస్తాడు. సో మనం పీకితే ఇది ఊడిపోయిద్దా అనుకోకుండా జస్ట్ ఒకసారి ఒక పిన్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక మనకి ఫుల్ ఇలా వస్తుంది. సో మనకి ఫుల్ ఇలా ఉంటుంది ఇది. అండ్ ఇవేంటి అంటే నాకు 3 వచ్చాయి. ఒక్కొక్క దానిలో ఏంటి అంటే ఓన్లీ 2 ఉంటున్నాయి. ఒక్కొక్క దానిలో ఇవన్నీ లేకుండా బెలూన్స్ ఉంటాయి కదా, హ్యాపీ బర్త్డే అన్న బెలూన్స్, అవన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. బట్ అవి అయితే చాలా బాగున్నాయి అనమాట. సో నేను వాటి లింక్స్ కొన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనూ అవైలబుల్ ఉంటున్నాయి. సో మీకు కావాలి అంటే ఆ లింక్ని చూడండి అండ్ అవి కూడా మీరు పర్చేస్ చేసుకోండి కావాలి అనుకుంటే. సో అసలు ఇవన్నీ ఎలా సెట్ చేయాలి ఏంటి అని చూద్దాము ముందు. ఎస్, లెట్స్ గో. సో నాకు ఈ మొత్తం ప్యాకేజింగ్లో అయితే ఇవన్నీ వచ్చాయండి. సో మనకి ఫోటో బూత్ ప్రాప్స్ వచ్చాయి. అండ్ ఇవన్నీ కట్టుకోవడానికి ఒక థ్రెడ్, 12 బెలూన్స్ ఏమో బ్లాక్వి అండ్ 12 బెలూన్స్ వచ్చేసరికి గోల్డ్, ఈ హ్యాపీ బర్త్డే అన్న ట్యాగ్స్, అండ్ బ్యాక్ సాటిన్ కర్టెన్స్ వేసాం కదా, అవన్నీ ఏమో 3 వచ్చాయి. అండ్ ఈ ప్రాప్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. వీటిలో అయితే సెలబ్రేట్ అని, లిప్స్టిక్, ఐ కేమ్ ఫర్ ద కేక్, హ్యాపీ బర్త్డే, అండ్ సమ్ గ్లాసెస్ టైప్వి, బౌ, క్యాప్స్, బియర్డ్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ అందరితో కలిసి దిగడానికి చాలా బాగుంటుంది ఫొటోస్ అన్నీ కూడాను. సో వీటన్నిటిది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. లైక్ 1 టైం యూస్ చేయగానే పాడైపోతాయి అన్నట్టు ఏం లేదు. మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ బర్త్డేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే ఏమీ మిస్ కూడా అవ్వలేదు. లైక్ చూపించినవన్నీ వచ్చినాయి అనమాట ఆర్డర్లో. అండ్ మనం ఈ హ్యాపీ బర్త్డే అన్నది ట్యాగ్ చేయడానికి ఇక్కడ ఒక బ్లాక్ థ్రెడ్ లాంటిది ఇచ్చారు. ఇది థ్రెడ్ కూడా కాదు, సమ్ గుడ్ క్వాలిటీలో ఉంది. లైక్ దాని వెయిట్ ఆపగలిగేలానే ఉంది. సో అది కూడా చాలా బాగుంది. సో నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను దాన్ని. పెట్టుకోవాలి అంటే మనం డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకి ఒక నీడిల్ ఇస్తారండి అదే ప్యాకేజ్లో. సో మనం ఈ నీడిల్ హెల్ప్తో అయినా సరే పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక ప్లాస్టిక్ నీడిల్ అనమాట. సో అది వైర్లా ఉంది. సో అది ఈజీగా ఏమీ బ్రేక్ అవ్వటం లాంటిది కూడా ఏం ప్రాబ్లం ఉండదు, వెయిట్ ఆపిద్ది అనమాట. ఫస్ట్ అయితే మనకి 2 holes ఇచ్చారు దానికి. లైక్ ఆ ప్రతి లెటర్కి కూడా 2 holes ఇచ్చారు. సో ఫస్ట్ పైన నుంచి పెట్టి అండ్ బ్యాక్ నుంచి మళ్ళీ బయటికి తీసుకురావాలి దాన్ని. ఇఫ్ యూ సీ మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను పెట్టిన వీడియోలో. సో మళ్ళీ నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి మళ్ళీ పైన నుండి పెట్టండి అండ్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకురండి. అలా కాకుండా మీరు పైనుంచి పెడితే ఏంటి అంటే ఆ థ్రెడ్ అన్నది మనకి పైకి వస్తుంది అండ్ చూడడానికి అంత బాగోదు. ఇప్పుడు అయితే ఆ థ్రెడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. సో ఏమీ కర్వ్స్ లేకుండా, లైక్ మెల్కలు ఏమీ పడకుండా నీట్గా పెట్టుకోండి ఆ థ్రెడ్ని. సో 1 లెటర్ తర్వాత 1 లెటర్ అన్నీ యాడ్ చేసేసుకోండి హ్యాపీ బర్త్డే అన్నది.
ఒక కర్టెన్ తీసుకొని క్లియర్గా ఓపెన్ చేసుకోండి. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే నేను ఇక్కడ ఊల్ తీసుకున్నాను. ఊల్ తీసుకొని ఇందాక మనకి నీడిల్ వచ్చింది కదా దానిలో పెట్టుకున్నా. అండ్ ఇఫ్ యూ సీ అక్కడ దానికి కొంచెం ఓపెనింగ్ అన్నది ఉందన్నమాట. సో దానిలో నుంచి లోపలికి నార్మల్గా థ్రెడ్ అన్నది ఎక్కించేసుకోవచ్చు. అండ్ ఏం చేయాలి అంటే మనం 3 కంటిన్యూస్గా ఎక్కించేసుకోండి. లైక్ ఒక్కొక్కటి కట్టాలి అంటే మనకి చాలా కావాల్సి వస్తుంది. సో అలా కాకుండా 3 కంటిన్యూస్గా ఒక థ్రెడ్కే ఎక్కించేసుకోండి. సో ఇఫ్ యూ సీ నేను ఇక్కడ ఎక్కించేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒకటి ఎక్కించేసాను ఆ ఊల్లోకి. మీరు నార్మల్ థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా ఏమి చిక్కు పడిపోకుండా చూసుకోండి. బికాజ్ ఇవి త్వరగా చిక్కు పడిపోతున్నాయి అండ్ గట్టిగా లాగాము అంటే ఏంటంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంది. సో నార్మల్గా ఇఫ్ యూ సీ మీకు అర్థమవుతుంది. జస్ట్ దాన్ని లోపలికి పెట్టేసేసి ఆ నీడిల్ని స్లోగా పుష్ చేయండి దాన్ని ఇంకొక సైడ్కి. లేదు అంటే చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్డ్గా కాకుండా ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటూ చేయండి, అప్పుడు ఈజీగా ఉండిద్ది. అండ్ లేదు మాకు ఇలా కట్టడం కుదరదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మనకి పైన ఒక సిల్వర్ లేయర్ అన్నది ఇచ్చారు కదా, దానికి డబుల్ ప్లాస్టర్ స్టిక్ చేసుకొని జస్ట్ వాల్కి నార్మల్గా స్టిక్ చేసేసుకోండి. బట్ ఏంటి అంటే అది తీసేటప్పుడు కొంచెం కష్టమైద్ది అనమాట. లైక్ ప్యాచీగా వచ్చేస్తూ ఉంటుంది వాల్కి. బట్ ఇప్పుడు నేను ఎక్కించినట్టు ఎక్కిస్తే ఏమైంది అంటే ఇప్పుడు మీకు చూస్తే అక్కడ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. లైక్ ఏంటి మధ్యలో డిస్టెన్స్ అన్నది కనపడుతుంది. సో నేను ఏం చేశాను అంటే ఆ రెండింటిని ఫోల్డ్ చేసి అక్కడ ఒక పిన్ కొట్టేసా. సో ఇఫ్ యూ సీ ఆ 2 కనెక్ట్ అయ్యే ప్లేస్లో కొంచెం స్పేస్ అన్నది కనిపిస్తుంది కదా, దాని దగ్గర నేను ఒక పిన్ అన్నది కొట్టేసుకున్నా. సో దట్ అవన్నీ క్లోజ్గా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీ ఇంట్లో నెయిల్స్ ఆర్ మేకులు లాంటివి ఏమీ లేవు అనుకోండి, మీ దగ్గర స్టిక్కర్ హ్యాంగర్స్ దొరుకుతున్నాయి కదా మనకి ఇప్పుడు. జస్ట్ లైక్ డబల్ ప్లాస్టర్ ఉంటుంది దానికి. అండ్ అది స్టిక్ చేస్తే ఏంటి అంటే మనం ఏదైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే నాకు నెయిల్స్ అన్నవి ఉన్నాయి మా ఇంట్లో. సో నేను దానికి హ్యాంగ్ చేసేసాను అనమాట. అండ్ అది హ్యాంగ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది లుక్, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. అండ్ దాని తర్వాత సెంటర్ చూసుకొని ఈ హ్యాపీ బర్త్డే అన్నవి నార్మల్గా ఏదైనా ప్లాస్టర్తో కానీ టేప్తో కానీ స్టిక్ చేసేసుకోండి. ఎనీథింగ్ లైక్ డబల్ ప్లాస్టర్ ఆర్ నార్మల్. సో దాని మీద అలా పెట్టేసాను నేను హ్యాపీ అండ్ బర్త్డే అన్నది. అండ్ దాని తర్వాత బెలూన్స్ అయితే ఇక మీ ఇష్టం, కావాలి అంటే కింద వేసుకోండి, లేదు అంటే 3 జాయిన్ చేసి పక్కన పెట్టుకోండి. నేనేం చేశాను అంటే పైన ఉంది కదా సిల్వర్ ఫాయిల్, సో దాన్ని ఆ లైన్ అంతా కూడా పెట్టాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఈ బెలూన్స్ ఏంటి అంటే అయిపోయాయి. నేను 1 వీక్ బ్యాక్ ఊది ఉంచాను కదా, సో అవే మళ్ళీ పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు షూట్ చేయలేదు నేను, ఇవన్నీ ఆ రోజువే అనమాట బెలూన్స్ కూడాను. సో అవన్నీ మీకు చూపించడం కోసం జస్ట్ స్టిక్ చేస్తూ ఉండే నేను. ఆ రోజు అయితే ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి బెలూన్స్ అన్నవి. ఇప్పుడు అయితే కొంచెం గాలిపోయి చిన్నగా అయిపోయాయి అనమాట. బట్ ఓవరాల్గా లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దాని తర్వాత నేను ఒక టేబుల్ తీసుకున్నా. అండ్ టేబుల్ మీద ఎనీ క్లాత్, మీకు నచ్చిన క్లాత్ ఏదైనా తీసుకోండి. అండ్ ఏంటి అంటే ఈ లైట్ స్ట్రింగ్స్ తీసుకున్నా. ఈ లైట్స్ మీకు 100-150కి కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇక్కడైతే రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా హ్యాంగ్ చేస్తే ఏంటి అంటే చాలా లైట్ అయిపోతుంది కలర్స్. అందుకని చెప్పి నేను ఫ్రంట్ ఒక రో యాడ్ చేసి టేబుల్ అంతా కూడా మిగిలిందంతా రౌండ్గా పెట్టేశాను అనమాట టేబుల్కి. సో దట్ హెవీగా ఉంటే లైటింగ్ అన్నది ఎక్కువ వస్తుంది అండ్ బ్రైట్గా ఉండిద్ది అని చెప్పి. సో నార్మల్గా ప్లాస్టర్తో స్టిక్ చేసేసాను నేను అదంతాను. అండ్ ఫైనల్ లుక్ అయితే మాత్రం ఇది చాలా బాగా వచ్చిందండి. లైక్ ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు కనుక నా బర్త్డే వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ ఆ వీడియో చూడలేదు అంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఏంటి అంటే మనం ఇప్పుడు 1 బర్త్డేకి ఇలా తీసుకున్నాం. అండ్ ఇంకొకసారి వేరే వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్ ఆర్ ఇంకొక మోడల్ తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ మన ఇంట్లోనే ఉంటాయి. అండ్ మనమే ఇంట్లో సింపుల్గా అండ్ చాలా బాగా బర్త్డే డెకరేషన్ అన్నది చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.